హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మార్కెట్‌కి లో పాయింట్ అలాగే హై పాయింట్ చూసి ఈ లో పాయింట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా మంచిగా రిటర్న్స్ వచ్చాయని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో అటువంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. రీసెంట్‌గా మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళు ఒక అనాలిసిస్ చేశారు. నిఫ్టీ 500 ఇండెక్స్ తీసుకొని ఎవ్రీ మంత్ ఆ మంత్‌లో ఏదైతే లోయెస్ట్ పాయింట్ ఉంటుందో ఆ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే ఎవ్రీ మంత్ అలా ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేశారు. అలాగే సేమ్ ఇండెక్స్లో ఎవ్రీ మంత్ నిఫ్టీ 500 ఇండెక్స్లో ఆ పీక్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పీక్ పాయింట్లో ఇన్వెస్ట్ చేసి ఉంచి ఒక రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేశారు. సో ఆ రెండింటికి రిటర్న్స్ కంపేర్ చేస్తుంటే చాలా షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. సో అలా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఓన్లీ 1 ఇయర్ అలా చేస్తే ఆ డీవియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది అరౌండ్ 11% ఉంది. అలా కాకుండా ఒక 3 ఇయర్స్ అలాగే 3 ఇయర్స్ లో పాయింట్ దగ్గర కొంత ఒక ఎస్ఐపి హై పాయింట్ ఎస్ఐపి రెండు కంపేర్ చేస్తే చేంజ్ అనేది కొద్దిగా తగ్గింది, 3%కి వచ్చేసింది. అలాగే 7 ఇయర్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 1.7% ఎంత ఉంది. అలా మీరు 15 ఇయర్స్ మోర్ దాన్ 15 ఇయర్స్ అలాగే 25 ఇన్వెస్ట్ చేసేటప్పటికి ఆ డీవియేషన్ అనేది చాలా తగ్గిపోయి అరౌండ్ 0.5 ఆర్ 0.6% వచ్చింది. సో అందుకే చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే నో వన్ కెన్ టైమ్ ద మార్కెట్. అంటే ఎగ్జాక్ట్గా మీరు ఒక లో పాయింట్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేము, ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము. అలాగే కన్సిస్టెంట్గా మార్కెట్లో మీరు ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.